ఎందుకు చెప్పలేకపోయారు తను? అంటే ఇంత సర్కిల్ ఉంది, ఆయన తెలియని అంటే వాళ్ళు ఆయన లేరు. ఎందుకు ఈ పెద్దగా కావడం ఎందుకు, సరే ఇది జరిగిన సంఘటన ఈడికి మర్చిపోదామని అనుకున్నాడో ఏమనిపిస్తుంది మేడం నాకు. అంటే చిలుకూరు అంటేనే చాలా పేరు మోసిన కూడా, అందులో అర్చకుడు చిలుకూరు, చిలుకూరు అంటే రంగరాజన్ గారు అన్నంత పేరు సంపాదించుకున్నాడు. ఆయన పైన జస్ట్ ఇట్లా ఒక చెయ్యి వేయడానికి ప్రయత్నించినా కూడా పెద్ద నేరంగా పరిగణించే సొసైటీ ఇప్పుడు మనది. నేను అడిగిన మేడం స్వామివారిని, స్వామి మళ్ళీ మిమ్మల్ని కొడితే మాకు ఒక మాట చెప్తే 100 మంది వచ్చేవాళ్ళం ఒక నిమిషంలో, మీరు ఎందుకు చెప్పలేరంటే నాకేం చేయాలో తోచలేదు నాకు, వాళ్ళని ఒక 25 మంది నన్ను రౌండ్ అప్ చేసిర్రు, అక్కడ జరిగి నాకు ఏం చేయాలో నాకు తోచక నేను చెప్పలేదని అన్నాడు. అతను మీకేం చెప్పారు రంగరాజన్ గారు అడిగినప్పుడు? నాకు ఆ విషయాలు ఏం చెప్పలేదు మేడం, నాకు ఆ విషయాలు చెప్పలేదు. ఏం జరిగిందంటే దాడి గురించి దాని గురించి మాట్లాడుకున్నాం తప్ప, దాడి చేసిరని చెప్పిండు. వాస్తవంగా ఆయన కన్ను ఎర్రగా అయిపోయింది, కొంచెం భుజానికి దెబ్బ తాకింది, వాస్తవమే అది. ఇక వేరే విషయాలు ఎందు గురించి అనేది చెప్పలేడు మేడం. మనం ఎందు గురించి దాడి జరిగిందని ఆయనకే తెలుసు, మాకు తెలియదు మేడం. సో రంగరాజన్ గారికి సంబంధించి ఆయన చేసే కార్యక్రమాలు బాగా ఫోకస్ అవుతూ ఉంటాయి. చిలుకూరులో వచ్చినప్పుడు ఆయన గోవింద గోవింద నామాలు పాలకించడం, 108 ప్రదక్షిణలు చేస్తున్న వాళ్ళంతా ఆయన వేదాలు వినుకుంటూ శ్లోకాలు వినుకుంటూ తిరిగితే కొంత అలసట ఉండదు అని ఫీల్ అవుతూ ఉంటారు. ఆయన ఉంటే బాగుండు కదా, అప్పుడు ప్రదక్షిణ చేస్తే టైం తొందరగా గడిచినట్టు ఉంటుంది అని ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వ్యక్తి ఈ మధ్య కాలంలో ఓల్డ్ సిటీలో ఒక ముస్లిమ్స్కి సంబంధించి ఫిబ్రవరి 2వ తారీఖున అటెండ్ అయిన ఒక దర్గా ఈవెంటే ఈ దాడికి కారణమని చాలామంది మాట్లాడుతున్నారు. కొంతమంది ముస్లింలను లేదంటే క్రిస్టియన్స్ని దగ్గర చేసుకొని వాళ్ళతో ఈయన సఖ్యతగా ఉండటం గిట్టని వాళ్ళే దాడి చేశారని మరికొంతమంది అంటున్నారు. అసలు ఈయనకి ముస్లిమ్స్తో పరిచయం ఏంటి, దేనికోసం అని అడిగితే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్? నాకు అంత తెలియదు మేడం. అలా అతను వెళ్ళినట్టు మీ ఫోటోలు చూసినాం మేడం, వాస్తవంగా ఫోటోలు వైరల్ అయినాయి. మళ్ళీ ఎందుకు వెళ్ళిండు అనేది మనకు తెలియదు మేడం. వాస్తవంగా చార్మినార్ దగ్గర ఒక ఈవెంట్, ముస్లిం ఈవెంట్లో పాల్గొన్నట్టు ఫోటోలు వచ్చినాయి. ఇక్కడ కూడా ఒక ముస్లిం వాళ్ళకి ఆవో ఏదో ఇచ్చినట్టు అనిపించింది, కానీ ఊర్లో బీద పరిస్థితులు ఉంటే వాళ్ళు వచ్చి అడిగితే ఇచ్చిన అన్నాడు. మా ఊరు అతనే, ముస్లిం అతను మా ఊరు అతనే. మేమనుకున్నాం అంత పెద్ద సందర్భం కాదు, బీద రైతు కదా ఇస్తే ఇచ్చిండేమో, ఏమున్నది వ్యవసాయదారుడు వాళ్ళ ఎద్దు చనిపోతే ఇచ్చిండు అని అనుకున్నాం మేడం అందరం. కానీ ఇది పెద్ద ఇష్యూ కాలేదు మేడం, ఊరు విషయము పెద్ద ఇష్యూ కాలేదు. ఎందుకంటే రైతు అందరికి తెలిసినోడే, మా ఊర్లో వ్యవసాయ కుటుంబం అతంది, ఎద్దు చనిపోయింది మాకు కూడా తెలుసు. ఈయన ఇక్కడ కోడెలు అవి ఉంటే ఇస్తుంటారు మేడం, దానం చేస్తుంటారు వాళ్ళు, ఎందుకంటే చాలా ఇస్తున్నాయని. ఆవులు ఇవ్వరు, కోడెలను అంటే కోడెలను ఇస్తారు మేడం, వ్యవసాయానికి పనిచేస్తాయని ఇచ్చారు మేడం. అది అందులో నేనేం తప్పు పట్టలేదు, ఊరు ఆయనకి ఇచ్చిందంటే తప్పు పట్టలేము మేడం మనం, ఎందుకంటే అతను బీద రైతు కాబట్టి, అది ఏ కులమైనా సరే బీద రైతు కాబట్టి ఇచ్చిండు. కానీ అక్కడ చార్మినార్ దగ్గర ఎందుకు వెళ్ళిండు అనేది మనకు కరెక్ట్ తెలియదు. మీకు గుల్జార్ హౌస్ కి వెళ్ళినట్టు మీకైతే ఇన్ఫర్మేషన్ ఉంది మేడం? ఉంది, నేను ఫోటోలు వైరల్ అయినాయి కాబట్టి చూసిన మేడం, ఫోటోల ద్వారా చూసినాను. ఆయన పోయింది నాకు తెలియదు కానీ ఫోటోలు వచ్చినప్పుడు చూసినా మేడం. సమర్థిస్తారా అండి? అంటే మన హిందూ సంప్రదాయం ప్రకారం ఆయన గుడిలో ఒక ప్రధాన అర్చకుడు, అసలు చిలుకూరు అంటేనే రంగరాజన్ లేని గుడి ఊహించలేమో, దాన్ని మీరు కూడా యాక్సెప్ట్ చేయండి, ఎందుకంటే కొన్ని ఇయర్స్ నుంచి కంటిన్యూ అవుతూ ఉన్నారు ఆయన. అట్లాంటి వ్యక్తి ఓల్డ్ సిటీలో నిజాం నవాబుల కుటుంబాల నుంచి వచ్చిన వారసుల ఇళ్ళకి, దర్గాల దగ్గరికి, అసలు వాళ్ళు ఈ చిలుకూరు బాలాజీ లోపలికి వచ్చి పూజలు చేయమంటే చేస్తారా అని చెప్పి చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు ఆయన వెళ్ళిన ఫోటోలు కింద. మీకు మేడం అది ఏం కార్యక్రమం అనేది మనకు కూడా తెలియదు మేడం. అది ఏదన్నా అంటే కార్యక్రమం ఏదైనా కానీ దగ్గర కంటే మనం వెళ్తే ఏం కాదు, కానీ ఒక పండితులు కదా వీళ్ళు, మరి అర్చకుడు హిందూ దేవాలయాలు చేసే అర్చకులు కదా మేడం, కొంచెం వాళ్ళు మంచి ఉద్దేశంతో పోయినా కానీ నెగిటివ్ కామెంట్లు వస్తాయి మేడం. ఇప్పుడు స్వామివారు ఏ ఉద్దేశంతో పోయినా గానీ మన సొంటిల్లు పోతే ఎవరేమన్నారు మేడం, ఇప్పుడు మీరు నేను పోతే ఎవరేమన్నారు, మరి హిందూ దేవాలయాల పూజలు చేసి అర్చకులు పోతే కొంచెం నెగిటివ్ కామెంట్ వస్తాయి మేడం, కంపల్సరీ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఆ 2వ తారీఖున ఆయన వెళ్ళొచ్చిన తర్వాతనే ఈ ఫైట్ జరిగింది అనేది చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఆ ఫోటోలు కూడా 2వ తారీఖు నుంచి 6వ తారీఖు మధ్యలో ఎక్కడా రాలేదు. వీరరాఘవరెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాతే యాక్చువల్గా నేను కూడా అవి ఈ ఇంటర్వ్యూలో పోస్ట్ చేస్తాను. వాళ్ళు ఇచ్చిన చాదర్ని కప్పుకున్నారు, వాళ్ళు ఇచ్చిన తీర్థం తీసుకున్నారు, ఫ్రూట్స్ తీసుకున్నారు అనేది అది ఎవరు చూడలే, ఆ ఫోటోలో కూడా లేవు. కానీ అదే ఈ దాడికి కారణమైంది, ఆ రామరాజ్యం వాళ్ళకి నచ్చలేదు అనేది చెప్తూ ఉన్నారు. సో అది మీకేమైనా మీ నోటీస్కి వచ్చిందా అని చెప్పి నేను అడుగుతున్నాను. లేదు మేడం, మళ్ళీ అక్కడ ఏం జరిగింది అనేది తను ఏం మాట్లాడింది అనేది మనకు తెలియదు మేడం, ఎందుకంటే వీడియోలు గిట్ట లేవు కదా మేడం, ఓన్లీ ఫొటోసే ఉన్నాయి కదా.
వెళ్ళడం వాస్తవమే, అక్కడ ఫోటోలు కనిపించినవి వాస్తవమే తప్ప అక్కడ ఏం మాట్లాడింది అనేది మనకు తెలియదు మేడం. వాళ్ళ దగ్గర నిజాం వంశకుల దగ్గర ఏం మాట్లాడింది అనేది మనకు తెలియదు అతను. అది మేడం. ఓకే, ఇప్పుడు మీ పిల్లలు ఉంటారు, మీ ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు అడుగుతారు ఎప్పుడైనా చిలుకూరు గుడి అంటే మన తాత ముత్తాతలు కట్టింది కదా, మనకి ఎందుకు ప్రయారిటీ లేదు టెంపుల్లో, వేరే గుడిలో ధర్మకర్తలు అంతా హ్యాపీగా అన్నిట్లలో చాలా మంచిగా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు అని చెప్పి. అంటే మేడం మేము ఓన్లీ బ్రహ్మోత్సవాలు అంటే రోజు పోతుంటాం గుడికి, కానీ మా ప్రాధాన్యత మాకు ఇస్తారు మేడం. ఇస్తారంటే గర్భగుడి దర్శనం ఉంటుంది మాకు. ఓకే, మేమున్నా లేకున్నా మా ఫ్యామిలీస్ వస్తే కూడా వాళ్ళు కొంచెం గౌరవిస్తారు మేడం, అందులో తేడా ఏం లేదు. కానీ మరి ఏంటంటే ఆ కార్యక్రమాలు ఏమన్నా అంటే పెద్ద కార్యక్రమాలు చేసినా మమ్మల్ని అడిగి డిసిషన్ ఏం తీసుకోరు వాళ్ళు చేస్తుంటారు, వాళ్ళే చేస్తుంటారు. ఇంకా అసలు దేవాలయం అనేది గుణాల మాధవరెడ్డి కట్టించిన వాళ్ళు కదా మేడం. ఫౌండర్ ఫ్యామిలీకి ప్రతి ఒక్కటి చెప్పాలి, కానీ కొన్ని కార్యక్రమాలు చెప్తుంటారు, కొన్ని చెప్పకుండా చేస్తుంటారు మేడం, అంతే. ఓకే, రైట్. యాక్చువల్గా ధర్మకర్తలు అని అంటే వాస్తవానికి ఎక్కడైనా మనకున్న ఆస్తులు దారాలంగా ఇచ్చేయటము, ఒక సేవ చేయటము అనేది అనుకుంటూ ఉంటాం. మీరు ప్రమాణ స్వీకారం కాకుండా ఎండోమెంట్ ఇప్పటికీ నిర్లక్ష్యం చేస్తుంది, కానివ్వట్లేదు అని అంటున్నారు కదా, మీరు ధర్మకర్తలుగా ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు? అంటే మీరు ఎలాంటి రోల్లో ఉండాలని మీరు ఊహిస్తున్నారు, అనుకుంటూ ఉన్నారు? పోనీ మేడం, ఇప్పుడు తెలంగాణలో ధర్మకర్తలు ఎండోమెంట్ టెంపుల్లోకి ఇచ్చే పిఆర్టీ ఏముంటుంది ధర్మకర్తలకు, మాకు కూడా అదే కావాలని మాకుంది మేడం. మేము కూడా స్వామివారి సేవ చేయాలని మాకు కూడా ఆశ ఉంది మేడం. ఎందుకంటే మా పూర్వీకులు కట్టించిన టెంపుల్ కదా, మేము కూడా ప్రతి విషయంలో భాగస్వామ్యం అయ్యి, అంటే మనం ముందుండి నడిపిస్తే మనకు కూడా దేవుని సేవ చేసినట్టు ఉంటుంది కదా మేడం. అందు గురించి అని మాకు కూడా ఏంటంటే మాకు ఇచ్చే గౌరవం మాకు ఇవ్వండి, మాకు వాళ్ళు వర్చకులకు ఉండేది వాళ్ళకు ఉండని, ఈ దేవాలయాలకు తెలంగాణ దేవాలయాలకు ధర్మకర్తలకు ఉండే సదుపాయాలంటే సేవా కార్యక్రమాలు, కానీ ముందుండి నడిపించే కార్యక్రమాలు. ఎండోమెంట్ ద్వారా మనకిచ్చే అంటే మనకు సంక్రమించేటి ఏదేదాన్ని అన్ని కావాలంటే అంటే ఆస్తులని అంటలేదు మేడం నేను, పిఆర్టీ ధర్మకర్తలకు ఏమేమి పిఆర్టీ ఉంటుందో మాకు కూడా అది ఉంటే బాగుంటుందని. రంగరాజన్ గారు, చిలుకూరు బాలాజీ స్వామి చిలుకూరు దేవస్థానంలో మీకు తెలిసినంత వరకు సేవ చేస్తున్నాడని భావిస్తున్నారా? సేవ ముసుగులో వ్యాపారం చేస్తున్నారని అనుకుంటున్నారా? స్ట్రైట్ క్వశ్చన్. అంటే అందులో వ్యాపారం అంటే మేడం వాళ్ళు వాక్ బుక్లు అమ్ముకోవడం, 5 రూపాయలు ఒకటి, 20 రూపాయలు ఒకటి, మళ్ళా ఇంకోటి ఏంటంటే గోశాల అని, టెంపుల్ రన్ కావడానికి అని, ఇవన్నీ కార్యక్రమాలు డబ్బులు వసూలు అయితే కార్యక్రమం జరుగుతుంది మేడం. ఓకే, సాక్ష్యాలు ఉన్నాయా మీ దగ్గర ఇవి చూపించడానికి? ఇంత లక్షలు డబ్బు దీని వెనక వస్తుంది, ఆ లెక్క ఎక్కడికి పోతుందో నా దగ్గర ఇవి సాక్ష్యాలు ఇదిగోండి అని చెప్పి క్యూబ్ టీవీకి ఏమైనా చూపించే ఆస్కారం ఉంది? లేదు మేడం, ఎందుకంటే మనకు చూపించారు కదా మేడం. ఇప్పుడు ఏ ఉసుళ్ళు అయినా కానీ తీసుకుపోయి ఇంట్లోనే ఎక్కడ పెట్టుకున్నాక ఎట్లా తెలుస్తుంది మేడం? సాక్ష్యాలు ఎట్లా తెలుస్తుంది? ఉన్న ఏదన్నా ఉంటే ఫోటోలు తీయడమే. ఆడ వాక్ బుక్లు ఒక దగ్గర ఉంటాయి, ఏమనంటే బుక్కులు అమ్మిన డబ్బులు అంటారు. సాక్ష్యాలు ఏముంటాయి మేడం? మన ఇంట్లో డబ్బులు మేడం, నేను ఏమంటున్నా, మీరు 1 లక్ష రూపాయలు మీ దగ్గర ఉంటాయి, మీరు బ్యాగుల్లో ఇంట్లోనే దాచిపెట్టుకుంటారు, మీ దగ్గర ఉన్న సాక్ష్యం ఎట్లుంటది? డబ్బు అన్నప్పుడే భద్రత పెట్టుకుంటారు కదా, మనకేం సాక్ష్యం ఉంటుంది మేడం డబ్బులు? ఎందుకంటే వచ్చే పబ్లిక్ ను జనాలను బట్టి, పేడ్ పార్కింగ్ ను బట్టి, కోకోనట్ అమ్మడం, ఇవన్నీ చూస్తుంటే వసూళ్ళ డబ్బులతోటి ఇవన్నీ చూస్తుంటే జరుగుతున్నది, లావాదేవీలు నడుస్తున్నాయని అర్థమవుతున్నది మేడం. అంటే ఇంకోటి ఏంటంటే మేడం, మనకు అలా డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయో నాకు అర్థం కాదు, కానీ నెలకైతే 7-8 లక్షల రూపాయలు పిల్లలకు శాలరీస్ ఇస్తారు వర్కర్లకు, బ్యాంకు ద్వారా. ఇప్పుడు అది ఎండోమెంట్ చూసుకోదా? లేదు మేడం, ఏం చూసుకోదు, ఎండోమెంట్ చూడదు. మళ్ళీ వీళ్ళు ఏమన్నా సంవత్సరానికి ఒకసారి లెక్కలు ఇస్తున్నారా లేదా తెలియదు మేడం ఎండోమెంట్కు. కానీ మళ్ళీ ఎండోమెంట్ అయితే వాళ్ళు రారు, ఎప్పుడు రారు, ఈడికైతే రారు మేడం, ఎప్పుడు రాలే. రైట్. రంగరాజన్ వల్ల మీ కుటుంబానికి లేదంటే మీకు ఈ పదవి స్వీకారం కాకుండా అడ్డంకులు జరుగుతున్నాయి, ఇబ్బందులు జరుగుతున్నాయి అని ఇంతకాలం కూడా మీరు ఎందుకు మీడియాలో రావడం కానీ ఎక్స్ప్రెస్ చేయటం కానీ? 10 ఏళ్ళు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉంది, ఇప్పుడంటే రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ఆయన కూడా చిలుకూరు అంటే ఆయనకు కూడా చాలా భక్తి, పాదయాత్ర చేసినప్పుడు ఆయన కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నారు. ఎవరి నోటీస్కి ఎందుకు తీసుకెళ్ళలేకపోయారు? ఈ వీరరాఘవరెడ్డి ఇష్యూ తర్వాత మీరు బయటికి అకస్మాత్తుగా రావడం వల్లనే నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ క్యాచ్ చేశాను. అసలు నాకు తెలియదు ఇంత ఉందా, ఈ గుడి వెనుక ఇంత జరుగుతుందా అనేది. మేడం, వీరరాఘవరెడ్డి గారితోటి మాకు అంటే